నేను మీకు దేవునై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులకు కావాలను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆ మెచ్చిన ప్రార్థన మా దేవ మా ప్రభువైన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రభా ఇదిగో తండ్రి, నీ కృపలో నీ బిడ్డలుగా మేము ప్రభా ఇదిగో నా తండ్రి పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధమైన నామంలో ప్రభా ఆరాధించడానికి సంఘముగా కూరుకున్నాము నాయన. ఇప్పటి వరకు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, స్థితి ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచాము, మహిమపరిచాము. ఈ సమయము నీ మాటలు వినే సమయంలోకి వచ్చావు నాయన. అయ్యా, నీ మాటలు మా జీవితానికి ఎంతో మధురమైన మాటలు ప్రభా వినాలని, అయ్యా దుంచే తేనె ధారల కంటే మధురమైన మాటలు వినాలని నీ సన్నిధికి వచ్చాము నాయన. అలాంటి మాటలు మేము విన్నప్పుడు నాయన మా జీవితాలు మారుతాయి ప్రభా. నీ మాటల వల్ల మేము దిగనైనా మా జీవితాలు సరి చేసుకొని ప్రభా పరిశుద్ధులుగా ప్రభ తీసబడి ప్రభా అయ్యా నీ బిడ్డలుగా ఉంటాం కనుక సహాయం దయచేయమని, నీ దాసుని ప్రభా దిగనైనా ఒట్టివాడు మట్టివాడు ప్రభా, బలహీనుడు శక్తిహీనుడు అయ్యా నువ్వు నాలో ఉండి ప్రభా ఇదిగ నీ స్థితిలో చోట మరుగుపరుచుకొని ప్రభా నీ శక్తి చేత నీ బలము చేత మాత్రమే గురగా వాడుకోమని మా ప్రేరణ యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని అనేక సందర్భంలో మనం విన్నాము. ఇంతకు ముందు కూడా సహోదరుడు సుందరరావు ఒక 2 నెలల క్రితం ఈ వాక్యాన్ని ధ్యానం చేశాడు. అదే విధంగా మరి మన మధ్యలో ఉన్న మా ఊరి నుంచి మా అక్కయ్య గారు వచ్చారు కదా, మరి విజయమ్మ పాస్టమ్మ గారు, ఆ సిస్టర్ గారు కూడా మన యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారు, దేవుడు పరిశుద్ధుడు అని. అయితే ఇక్కడ మనం ఒకసారి ఈ యొక్క మాటలోని ఇంకా ఆత్మీయ సత్యాన్ని, అంటే పరిశుద్ధంగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి రా? పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు. కనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ పరిశుద్ధంగా ఉంటే ఏంటి, ఎలా పరిశుద్ధంగా ఉంటే మనకు ఉపయోగాలు ఏంటి అనేది కొన్ని లేఖన భాగంలో మనం చూద్దాం. మరి కొత్తగా నేను దేవుడి యొక్క ఆత్మశక్తి ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధంగా ఆశీర్వదించబడాలి. ఈ లోక సంబంధంగా ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదములు అంటే చాలా ఇష్టం. మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. మనం కష్టాలు, బాధల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉంటే దేవుడు చూడలేడు. కనుక మనకు సహాయం దయచేస్తాడు. మన బిడ్డలు మంచోళ్ళు కాపోయినప్పటికీ, మన బిడ్డలు చెడ్డవారైనప్పటికీ తల్లిదండ్రులు విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఆదుకోవటానికి చూస్తూ ఉంటారు. ఒక్కసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో మనము దేవుడి యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత మన జీవితాల్లో ఒకవేళ దేవునికి ఇష్టమైన లేకపోయినప్పటికీ దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. అందుకే ఆయన ప్రేమమయుడు అంటాం. ఆయన ఏమంటాం మనం? ప్రేమమయుడు. కనుక ఆ ప్రేమమయని మనము ఆరాధిస్తున్నప్పుడు మనం ఆశీర్వదించబడుతున్నాము, మనం దీవించబడుతున్నాము. ఈ లోకంలో ఉన్నతంగా ఉండటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అది ఈ లోక దీవెనలు ఈ లోకం వరకే పరిమితం. ఈ లోక దీవెనలు ఈ లోకం వరకే పరిమితం. అవి పరలోకానికి రావు దీవెనలు. పరలోకములకు వచ్చే దీవెనలే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే పరిశుద్ధిని ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధమైన దేవుని స్థుతిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా మనం ఉండి దేవుని మహింపరుచుకున్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదములు పొందుకుంటాము? పరిశుద్ధ అనుగ్రహించే ఆశీర్వాదములు ఎలాగుంటాయి? పరిశుద్ధ దేవుడు అనుగ్రహించే దీవులు ఎలాగుంటాయి? పరిశుద్ధంగా మనము సమర్పించుకొని పరిశుద్ధంగా మనం ఉంటే మనకి ఆత్మీయ పరిశుద్ధమైన దీవెనలు, ఈ ఆత్మీయ పరిశుద్ధమైన దేవులు ఎలా పొందుకుంటాం అనేది ఈ లేఖనం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ చదవబడిన వాక్యం భాగంలో ఇక్కడ ఏమన్నాడు? నేను మీకు దేవునై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్ముని రప్పించిన యెహోవాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నేను మీకు దేవునై ఉండుటకు. ఎవరమ్మా? చూడండి, ఒకప్పుడు లోకంలో ఉన్నాం. ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యము?
లోకానికి సాదృశ్యం అనుకోండి. మనం లోకంలో జీవించాం. ఒకప్పుడు నాకు యేసయ్య అంటే తెలియదు. అన్ని దేవుళ్ళు ఒక్కలే అనుకున్నాను. అన్ని దేవుళ్ళు ఇదిగో అందరూ మనకి సహాయం చేస్తాడు, అందరూ దేవుళ్ళు మనకి తోడుగా ఉంటారు అనుకున్నా. కానీ సత్యము తెలుసుకున్నాక నిజమైన దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ సృష్టిని సృష్టించిన వాడు, మానవులైన మనని తన స్వహస్తాలతో నిర్మించుకున్నవాడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. దేవుడు పాపము లేనివాడు, వివాహము లేనివాడు, పరిశుద్ధమైన జీవితం జీవించిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకే నిజమైన దేవుడు యేసయ్య ఒక్కడే అని ఇదిగో తెలుసుకున్నప్పుడు, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలు ఎందుకు వస్తాయి, మనకి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మనము జీవించిన జీవిత విధానాన్ని బట్టి. ఒకప్పుడు వచ్చిన జీవితము త్రాగుడికి, ఒకప్పుడు వచ్చిన జీవితం జోతానికి, ఒకప్పుడు వచ్చిన జీవితము ఇదిగో చెడు వ్యసనానికి ఖర్చు పెట్టుకున్నానేమో. ఈరోజు యేసయ్యను నమ్ముకున్నాక అవన్నీ మానుకున్నాను. అవన్నీ సిగరెట్లు తాగేవాడిని, మందు తాగేవాడిని, జూదం ఆడేవాడిని. ఈరోజు డబ్బులు మిగిలే కదా. అప్పుడు యేసయ్య నమ్ముకోకపోతే, పరిశుద్ధమైన దేవుని నమ్ముకోకపోతే, విశ్వసించకపోతే అవన్నీ ఖర్చు అయిపోయి తినటానికి తిండి కూడా లేదు, అప్పులు పాలైన రోజులు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇదిగో ఆ బానిస బ్రతుకులో ఉన్నప్పుడు, ఆ వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దేవుడు ఇదిగో ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా కావలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధులుగా ఉండమంటాడు. ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధులుగా ఉండమంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆ పరిశుద్ధమైన దీవులు నిన్ను ఎక్కడికి నడిపిస్తాయి? పరలోకానికి నడిపిస్తాయి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరలోకానికి నడిపిస్తాయి. ఆ పరిశుద్ధంగా ఉంటే నిన్ను పరలోకానికి నడిపిస్తాయి. ఆ పరలోకములో నిత్య జీవం ఉంటుంది, మరణం ఉండదు అక్కడ. హల్లెలూయా, నిత్య జీవము ఉంటుంది. కనుక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అన్నాడు, 99వ దావీదు కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 99వ దావీదు కీర్తన 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన నమస్కరించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. మన పరిశుద్ధులమైతే, మనం పరిశుద్ధులకి ఈరోజు ఏదే పని ఉండకూడదండి. దేవుడిచ్చిన దినము, దేవుడు ఏర్పాటు చేసిన దినము, దేవుడు ఆశీర్వదించిన దినము, దేవుడు మరణాన్ని కలిసి పునరుద్ధానమైన దినము, ఈ పరిశుద్ధమైన దినము. ఈ పరిశుద్ధమైన దినములో మనము పరిశుద్ధులుగా ఉండి ఆరాధించాలి. పరిశుద్ధులుగా ఆదివారం ఒక్కరోజు ఇదిగో వచ్చిపోతే కాదు, అది పరిశుద్ధత కాదది. ఆదివారం వస్తున్నాను, స్తుతించుకుంటున్నాను, వెళ్తున్నానంటే కాదు. దేవునికి మహిమకరంగా జీవించటం, దేవుని మాట చొప్పున బ్రతకటము పరిశుద్ధత. ఈ లోక సంబంధమైన అపవిత్రమైన జీవితం జీవించకుండా, అపవిత్రమైన జీవితం జీవించకుండా పవిత్రమైన జీవితం జీవించి, పరిశుద్ధులుగా జీవించి ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధించుకోవాలని దావీదు చదివిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే 99వ అధ్యాయంలో దావీదు కీర్తనలో 9వ వచనంలో చూస్తే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడమ్మా. మన యొక్క ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. మన దేవుడు ఎవరమ్మా? మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధంగా స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే పరిశుద్ధమైన దేవునితో పరిశుద్ధత ఎలా వచ్చిందంటే, దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు, దేవునితో సన్నిహిత సంబంధము ఉన్నప్పుడు,
మంచివారితో స్నేహం చేశారనుకోండి, మనకి మంచి గుణాలు వస్తాయి, మంచి అలవాట్లు వస్తాయి. అదే చెడ్డ వాళ్ళతో మనము సావాసం చేస్తే, చెడ్డ వాళ్ళతో మనము కలిసి ఉంటే, చెడ్డ వాళ్ళతో మనము మిత్రులుగా ఉన్నాం అనుకోండి, మనకి చెడ్డ సావాసాలు వస్తాయా? అందుకే దావీదు కీర్తనలో 1:1 దుష్టులా చదవనమ్మా, దుష్టులా కనీస వాక్యం రావా? దుష్టులా ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక. దేవుని యొక్క బిడ్డలైన మనము పరిశుద్ధులతో ఉండాలి, పరిశుద్ధ సావాసము చేయాలి. అంతేకంటే మిన్నగా, అంతకంటే ఎక్కువగా ఎవరితో ఉండాలి? దేవునితో సన్నిహిత సంబంధం ఉండాలి. ఉంటుందా? దేవునితో సన్నిహిత సంబంధం అంటే ఏంటి? ఏమ్మా, ఆదివారం వచ్చి వెళ్ళిపోతే అయిపోయింది. సన్నిహిత సంబంధం. దావీదు ఏమంటాడు? దివారాత్రములు అంటాడా? దివారాత్రములు ప్రతిరోజు ఆయన ఆరాధించడం, ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతాడు దావీదు. దేవునితో సన్నిహితంగా ఉండటం అంటే ప్రతిరోజు గడపటం ఆయనతో. ప్రతిరోజు నువ్వు ఎలా గడుపుతావు అంటే ప్రార్థన ద్వారా గడపవచ్చు. అంతేకాదు వాక్యము, బైబిల్ పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క మాటలో ప్రతి మాట దేవుడు లిఖించబడిన మాటలు ఇవి. ఈ మాటలు ధ్యానం చేయటంలో, ఆయన మాటలు ధ్యానం చేయటమే కాదు, ఆయన మాటలు నడచటములో, ఆయన మాటలు గైకొనటమే కాదు, ఆజ్ఞ పాటించటములో దేవునితో నువ్వు గడపగలవు. దేవునితో వంటలు చేసుకున్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటారు కొంతమంది, చాలా మంది. వంటలు చేసుకునేటప్పుడు, పనులు చేసుకునేటప్పుడు, ఇంటి పనులు చేసుకునేటప్పుడు పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతి పాటలు పాడుకుంటూ, ఆరాధన పాటలు పాడుకుంటూ కొంతమంది పని చేసుకుంటూ ఉంటారు. అది దేవుడితో సన్నిహితం చేయటం, దేవుడితో గడపటము, దేవుడితో జీవించడము, దేవుడితో ఉండటము. కనుక ఎవరైతే దేవుడిలో ఉండాలనుకుంటారో వాళ్ళు పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, శరీరంలో ఆరాధన మన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు ఒకసారి చదువుకుందాం. అక్కడ దేవుని యొక్క దూతలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనం, ఆయనకు పైగా చదవమ్మా. శరేపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయమ్మా. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలేమో తన కళ్ళు కప్పుకొని, 2 రెక్కలేమో తన కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలు ఎగురుతూ దేవుని ఎలాగా ఆరాధిస్తాడు అంట? పరిశుద్ధుడు 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 అని. చాలమ్మా, ఏమని ఆరాధిస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోక అధికారి అయిన మన ప్రభు పరిశుద్ధుడు. ఆ శరాపులు ఏ విధంగా అయితే ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడు 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 అని ఆరాధించాయో, మనం కూడా ఆరాధించే వారుగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సన్నిహితంగా ఉండాలంటే, దేవుడితో పాటు నువ్వు ఉండాలంటే, లేదంటే నీకు దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకము అంతా ఒకవైపు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు మాత్రం ఒకవైపు, ఈ లోకం అంతా ఒకవైపు ఉంటుంది. ఆ లోకాన్ని ఇదిగో ఆ లోకంలో జీవిస్తే మరణము కనుక ఆ మరణం వైపు నువ్వు జీవించకూడదు. నువ్వు దేవుడితో పాటు ఉంటే నీకు పరిశుద్ధత ఉంటుంది. నీకు 100 మంది చెడ్డవారు ఉన్నప్పటికీ, 100 మంది ఇదిగో ఈ లోక సంబంధం దృష్టిలో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యలో నువ్వు వెలిగిపోవాలి. 10,000లో అతి సుందరుడు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10,000లో అతి సుందరుడు అంటే అతి పరిశుద్ధుడైన 10,000లో 10,000 మంది నువ్వు నేను ఉన్నప్పటికీ మనము వెలిగిపోవాలి. మనము దేవుని మహిమతో నింపబడిన వారు, మనం దేవునితో ఉన్నవారు. మనము 100 మందిలో ఉన్న 10 మందిలో ఉన్న మనము అబద్ధాలు ఆడేవాళ్ళు 10 మంది ఉన్నారు, వాళ్ళతో మనం ఏకీభవించకూడదు. మోసం చేసేవాళ్ళు మన పక్కన 10 మంది ఉండొచ్చు, వాళ్ళతో మనం ఏకీభవించకూడదు. కానీ సింగల్గా నేనే కరెక్ట్, సర్వసత్యము తెలుసుకున్నవారు నేనే కరెక్ట్, ఇటు చూడమ్మా, నేనే కరెక్ట్గా ఉన్నాను, ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు కనుక. చూడండి ఒకసారి మనకి 2వ రాజుల గ్రంథమా
సరే, మొదటి రాజుల గ్రంథం చూసుకోండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒకసారి తీయండి. 2వ రాజుల గ్రంథము, సరే 1వ రాజుల గ్రంథం అనుకుంటా. 1వ రాజుల గ్రంథము తీయండి. ఫస్ట్ చూద్దాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. ఇక్కడ 18 ఒకటి కరెక్టే. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము. ఇక్కడ మనము అబద్ధ ప్రవక్తలు లేదంటే అక్కడ కొంతమంది యెజ్బేలు యొక్క బయలుదేవతను పూజించేవారు. 450 మంది ఒక సైడు. ఎంతమంది అమ్మా? 450 మంది ఒక సైడు మాత్రం ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఒక సైడే ఏలియా ఉన్నాడు. మరొక సైడ్ ఎంతమంది ఉన్నారు? 450 మంది. మనం ఉంటామా? మరి ఏలియాకి ఎందుకు వచ్చింది అంత శక్తి? ఏలియా ఎందుకు ఆ 450 మంది ఉన్నా కానీ ఆ వాళ్ళందరికీ ఎదురెడ్డి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మహోన్నతమైన కార్యములు జరిగించేవాడని ఇదిగో వాళ్ళకి ఎదురెడ్డి సై మీరు ప్రార్థించండి, నేను ప్రార్థిస్తాను, మీరు ప్రార్థించండి, నేను ప్రార్థించాను. ఆ ప్రార్థన ఏం లేదు తెలుసా? ఇదిగో ఒక ఎద్దుని, 2 ఎద్దుల్ని తీసుకుని, ఒక ఎద్దు మీకు, ఒక ఎద్దు నాకు. అక్కడ 18వ అధ్యాయం మొత్తం చదండి. అక్కడ మనం చదివిన వాక్యం బాబులో 18:20 వచ్చిన చూస్తే, అహాబు ఇశ్రాయేలీయులందరి యుద్ధకు దూతలను పంపి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 19వ వచనంలో ఉంటుంది, అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజ్బేలు పోషించిన బయలుదేవత ప్రవక్తలు 450 మందిని. ఎంతమందినమ్మా? 450 మందిని. ఇక్కడ అంటాడు, ఎంతవరకు మీ యొక్క తలంపులు, మీ రెండు తలంపుల మధ్య జీవిస్తున్నారు. ఇక్కడ యెజ్బేలు యెజ్బేలు అంటేనే మోసకరమైన స్త్రీ. యెజ్బేలు అంటేనే పైకి మాత్రం భక్తిగా ఉంటది, లోపల చేసేది మాత్రం దేవునికి మొత్తం వ్యతిరేకమైన కార్యమే. ఆ యెజ్బేలు స్త్రీ 450 మంది ప్రవక్తలను నిలబెట్టేసి దేవుని బిడ్డలైన దేవుని యొక్క ప్రవక్త అయిన ఇదిగో ఏలియాకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా కార్యం చేసినప్పుడు ఇక్కడ ఏలియాకు కోపం వచ్చేసి, ఇదిగో ఎంతవరకు మీరు 2 తలంపుల మధ్య మీరు ఉంటారు. 2 తలంపుల మధ్య కాదండి మనం ఉండేది, ఒకే తలంపు. దేవుడే ఏది చేసినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, మనకు సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏది వచ్చినా నా దేవుడు వల్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వల్లే. దేవుడు వల్ల కష్టం వచ్చిందంటే అది నీకు పరీక్ష, వేదన వచ్చిందంటే నీకు దేవుడు ఇదిగో ఒక పరీక్ష పెట్టాడు గుర్తెరిగి దేవుడికి మహిమకరంగా జీవించు. ఇక్కడ ఏలియా కూడా అంతే. రండి చూసుకుందాం, నీ దేవుడు ఎక్కువ, నా దేవుడు ఎక్కువ. ఏమన్నాడు? రండి చూసుకుందాం, రండి అమ్మ, ఇచ్చానండి అమ్మ, రండి చూసుకుందాం. పర్వాలేదు, ఏడవండి, మంచి పాట పాడుతుంది ఏంటండి, కానీ ఇటు కూడా ఏంటండి, వెనక్కి తిరగాకండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందమ్మా? ఏమన్నాడు ఏలియా? రండి, మీరు మీ 400 మంది మీరు ఆరాధించే దేవుడు ఎక్కువ, ఇక్కడ నేను ఆరాధించే దేవుడు ఎక్కువ, తెలుసుకుందాం రండి అని చెప్పి, ఇదిగో ఒక ఎద్దును మీకు ఇస్తున్నాను, దాన్ని నరికేసి అగ్ని లేకుండా బలిపీఠ మీద పెట్టి కాల్చండి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, 450 మంది ఎగిరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. కానీ ఇంకా ప్రార్థన చేయండి అంటుండే ఏలియా, ఇంకా ప్రార్థన చేయండి అని వాళ్ళేమో కొరడలు పెట్టుకొని, కత్తులు పెట్టుకొని, ఒళ్ళు చీర్చుకుంటూ రక్తం వచ్చేంత వరకు గాయపరుచుకొని ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రార్థన ఎవరు ఆలకించలేదు. కానీ ఏలియా ప్రార్థన చేసి, ఏలియా తెలుసా, సరే ఇదిగో నాకున్న ఎద్దుని ఇదిగో నరికేసి ఆ బలిపీఠ పెట్టి, ఆ బలిపీఠ మీద పేసిన కట్టెలు ఇంకా తడిపాడు ఆయన.
నీళ్లు పోసి తడిపి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే ఏమైందమ్మా అక్కడ అగ్ని దిగి వచ్చి ఆ దహన బల్లి పెట్టిన ఇదిగో రగిలింపబడి ఏలియా ప్రార్థనకి అద్భుతమైన కార్యం, ఏలియా ప్రార్థనకి అద్భుతమైన కార్యం జరిగింది. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునితో సంబంధం ఏర్పడితే, సన్నిహిత సంబంధం నీకుంటే, దేవుడితో నువ్వు గడుపుతూ ఉంటే, దేవుడితో నువ్వు ఇదిగో నమ్మకంగా విశ్వాసంగా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పరిశుద్ధత. ఈ రోజు మనం అనుకున్న ప్రార్థనలు, మనం అనుకుంటున్న ప్రియ దేవుని బిడ్డ, మన కుటుంబ కార్యములు జరుగుతున్నాయి. ఇది మనం గొప్పతనం అనుకుంటున్నావు కాదు. ఆయన ప్రేమ ద్వారా నువ్వు ఇంకా అదిగో ఈ లోకంలో ఆశీర్వదించబడినట్లయితే పరలోక సంబంధమైన దీవెనలు కూడా నువ్వు పొందుకోవాలి. ఈ లోక సంబంధమైన దీవెనలు అది మనం ఎక్కడి వరకే ఉంటాయి, కానీ ఇదిగో పరిశుద్ధమైన దీవెనలు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన పరలోకంలో నిత్య జీవులో దేవుడు ఉంచుతాడు. అది మొదటి ఆలోచన. దేవుడితో సన్నిహిత సంబంధం ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మా, నీ మొర ఆలకిస్తాడు. దేవుడితో నువ్వు గడుపుతూ ఉంటే, దేవుడితో సావాసములో ఉంటే, దేవుడితో నువ్వు ఇదిగో ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు నీకు గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు ఏవో మోషేతో నువ్వు ప్రజల ఎదుగు వెళ్ళి నేడును రేపును వాడిని పరిశుద్ధపరచుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషేతో అంటున్నాడు, నా ప్రజలను పరిశుద్ధపరచు. ఇది పరిశుద్ధపరచు స్థలం అండి. ఈ స్థలంలోనే మనము దేవుని యొక్క మాట ద్వారా పరిశుద్ధపరచుకుంటా ఉంటాం. దేవుని స్తోత్రం. అందుకే మోషేతో అంటున్నాడు, సీనాయి పర్వతం మీద దేవుని యొక్క సన్నిధిలో, మోషే ఇదిగో నువ్వు ప్రజలొద్దకు వెళ్ళి నేడును రేపును వాన్ని పరిశుద్ధపరచు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధపరచమన్నాడు. పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, 5 అంశాలు చెప్తాను. ఒకటిగా దేవునితో సన్నిహిత సంబంధం నీకుంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు. మొదటగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, ఏలియా ప్రార్థన ఎంత గొప్పగా ఉందో. అక్కడ ఏలియా దేవుడితో గడిపాడు కాబట్టి, దేవుడితో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన నమ్మదగిన దేవుడు. ఏలియా ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? ఏలియా దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. మనం కూడా నమ్మకం పెట్టుకోవాలి. అందుకే దావీదు కీర్తనలు 62వ అధ్యాయం 8వ వచనం, త్వరగా 62వ అధ్యాయము 8వ వచనం. చాలమ్మా, ఎల్లప్పుడు. ఎప్పుడంట? ఎల్లప్పుడు. కష్టములు వచ్చినప్పుడే కాదు, కష్టాలు వచ్చినాయి ప్రభువా నాకు తోడుగుండా అంటూ కాదు, నిరంతరము ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండే దేవుడు అండి. దేవుని బిడ్డలైన మనము ఆ నమ్మకం పెట్టుకోవాలి. ఏలియా అదే నమ్మకం పెట్టుకున్నాడు. 450 మంది మనం కానీ ఉంటే, 450 మంది వచ్చారనుకో, మనం ఉంటామా? ప్రాణాలైపోతాం, భయపడిపోతాం. కానీ అక్కడ ఏలియా అలా చేయలేదు. ప్రార్థన చేశాడు. ఛాలెంజ్ అంతే. నేను ఒక్కనే ఉంటాను, మీరు 450 మంది ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక్కనే, నాకు ఎవరు అవసరం. ఎందుకంటే నాకు తోడుగా ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నాకు తోడుగున్న దేవుడు గొప్ప దేవుడు. నాకు సహాయం చేసి నా దేవుడు నాకు తోడుగుండగా మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదని దేవుని యొక్క వాక్యంలో నమ్మకంగా ఇదిగో ఏలియా విశ్వాసంతో ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అది పరిశుద్ధమైన ప్రార్థన చేశాడు అక్కడ. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరోసారి పరిశుద్ధతగా ఉంటే నీకు దేవుడు కొరకు పనికొచ్చే పాత్రగా ఉంటావు. పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పరిశుద్ధుడిగా దేవుని బిడ్డవైతే, మనం అనుకుంటాం నేను పరిశుద్ధుడండి, నేను ఆరాధనకి వెళ్తున్నానండి, వస్తున్నానండి, నేను దేవుని ఆరాధించుకుంటున్నానండి, నేను పరిశుద్ధుని అనుకుంటే కాదు. పరిశుద్ధుడిగా నువ్వు ఉన్నావంటే దానికి రుజువు ఏంటంటే దేవుని కొరకు వాడబడతావు. దేవుని కొరకు ఇప్పుడు బీటెక్ చేసేవారనుకోండి, బీటెక్లో గ్రూపులు ఉంటాయి, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర గ్రూపులు ఉంటాయి కదా.
ఆ గ్రూపులో ఏదో ఒక గ్రూప్ తీసుకుంటారు. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎందులో సంపాదిస్తారు, సాఫ్ట్వేర్లో ఉద్యోగం సంపాదిస్తారు. అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు అనుకోండి, పరిశుద్ధిగా ఉండటానికి రుజువేంటి? నువ్వు దేవుని కొరకు వాడబడతావు. అది రుజువు. నువ్వు కరెక్ట్గా ఎవరు చెప్పాల్సిన పని లేదు. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నాను అని చెప్పడానికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ నీ యొక్క జీవితం ఒక రుజువు, మన జీవితమే ఒక రుజువు. మనం పరిశుద్ధంగా ఉంటే మనము దేవుని కొరకు వాడబడాలి, దేవుని పాత్రగా. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఏదో ఒక వస్తువు తీసుకున్నామండి, ఆ వస్తువు నీ కొరకు వాడబడితే లేదా? ఏమ్మా, ఏదో ఒక వస్తువు తీసుకున్నావు, ఆ వస్తువు నీ కొరకు, మీ కుటుంబం కొరకు వాడబడితే లేదా? ఒక అన్నం డేసే తీసుకోండి, దేనికి ఉపయోగపడింది? అన్నం వండుకుంటావా లేదా? అందులో అది నీకు ఉపయోగమేనా? మరి దేవుని బిడ్డగా నువ్వు పరిశుద్ధుడిగా ఉన్న నువ్వు, ఆ పరిశుద్ధతను పొందుకున్న నువ్వు దేవుని కొరకు వాడబడాలా లేదా? దేవుని కొరకు వాడబడితేనే ఉపయోగం. అది వాడకపోతే ఏమైనా ఉపయోగమా? ఏమి ఉపయోగం లేదు. ఏదైనా ఒక వస్తువు తెచ్చుకొని దాన్ని మూల పెట్టుకొని అలాగే ఉంచితే ఏమైనా ఉపయోగం దానివల్ల మనకి? వాడబడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. నువ్వు పనికి రాలేదనుకో, దేవునికి పనికి రాలేదనుకో, ఏం చేస్తాడు? ఆ పాత్రని పాత్ర సామాన్లుగా అమ్మేస్తాడు. మనం అమ్మేస్తామే లేదా? ఇంట్లో ఉంచుకుంటాం పాడైపోయిన వస్తువుని. అమ్మా, ఇంట్లో ఆ వస్తువు పాడైపోయినప్పుడు ఆ వస్తువుని నువ్వేం చేస్తావు? ఆ వస్తువుని ఏం చేస్తావు? వాడుకోవటానికి ఉంచుకుంటావా లేదా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, పరిశుద్ధమైన దేవుడు నీకు కలిగి ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధమైన దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆయన పాత్రగా నువ్వు పనికి రావాలా లేదా? చాలా పాత్రలు మనం అందరమే ఒక్కొక్క పాత్రలు మనం. ఆ పాత్రలు దేవునికి పనికొచ్చే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 20వ వచనంలో అంటాడు, గొప్ప వింటిలో వెండి పాత్రలు కాక గొప్ప పాత్రలు వెండి పాత్రలు ఉన్నాయి అనుకోండి. వాటితో పాటు కొన్ని పాత్రలు కూడా ఉంటాయి, కర్ర పాత్రలు కూడా ఉంటాయి. కానీ గొప్ప పాత్రలు ఎక్కువ వాటరు ఎప్పుడు కదా. గొప్ప పాత్రలు మన ఇంట్లో ఎంత బంగారం ఉన్నా రోజు పెట్టుకుంటాం. మనం ఎప్పుడు తీస్తాం? మన ఫంక్షన్లకు పోయేటప్పుడు తీస్తాం. ఆ ఇంట్లో ఉండేవి కాకుండా బయటికి రాల్ గోల్డ్ అనేస్తే వచ్చినాయి కదా, అవి కూడా వేసుకుంటాం అవసరానికి. కానీ ఎప్పుడు పనికొచ్చి ఏంటి మనకి? వంట పాత్రలు ఎప్పుడు పనికొచ్చి వంటలో ఉన్న సాంబార్లు ఉంటాయి కదా, వంట కిచెన్లో ఉన్న పాత్రలు ఉంటాయి కదా, వంటగదిలో ఉన్న పాత్రలు అవి మనకి పనికొస్తా ఉంటాయి. గ్లాసు పనికొచ్చిద్దా? చెమ్ము పనికొచ్చిద్దా? మరి కూర డేసా, అన్నం డేసా, మరి కడాయిలు ఇవన్నీ పనికొచ్చాయి. ప్రతిదినం ఇవి పనికొస్తా ఉంటాయి. నువ్వు నేను కూడా ఆ విధంగా దేవునికి పనికి రావాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రతిరోజు మనకి దేవునికి పనికి రావాలి. ప్రతిరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో దేవుని కార్యములు ఉంటే నీ పాత్ర ఏంటి? నువ్వు ప్రార్థించే పాత్రగా ఉన్నావా? పాట పాడే పాత్రగా ఉన్నావా? ఆరాధించే పాత్రగా ఉన్నావా? దేవుని మహిమపరిచే పాత్రగా ఉన్నావా? వాక్యం చదివే పాత్రగా ఉన్నావా? వాక్యం చెప్పే పాత్రగా ఉన్నావా? నీ పాత్ర ఏంటి? దేవునికి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉంటున్నావా? నీ పాత్ర ఏంటి? దేవునికి సువార్తలో నువ్వు పనికొచ్చే పాత్ర, దేవునికి మహిమార్థిగా నువ్వు పనికొచ్చే పాత్రగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడమ్మా? 21వ వచనంలో 2వ అధ్యాయము 2వ తిమోతి గ్రంథము 21లో, ఎవడైనా వీటిలో చేరక తాను అపవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి పరుచుకొని
కొనిన ఎడల వాడు నువ్వు పవిత్రంగా ఉండటానికి పరిశుద్ధపరుచుకుంటే, పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు పరిశుద్ధపరుచుకుంటా ఉంటే దేవుడు వాడుకుంటాడు నిన్ను. నువ్వు దేవుడు వాడపట్టలేదంటే ఆ దేవుడికి ఇష్టం లేదని అర్థం. దేవునికి ఇష్టం లేదు నువ్వు. ఎందుకంటే దేవునికి మహిమకరంగా పరిశుద్ధులుగా ఉండట్లేదు కాబట్టి దేవుడు నిన్ను పరిశుద్ధపరచుకోలేదు, నిన్ను వాడుకోవట్లేదు. అందుకే ఎవరైనాను వీటిలో చేరక తాను పవిత్ర పరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు యజమానుడు ఎవరమ్మా? యజమానుడు మనకి దేవుడు, మన యేసయ్య. మన దేవుడు వాడుకోవాలి. నువ్వు ఏదో వచ్చి కూర్చొని పోతా ఉంటే నువ్వు ఎదగట్లేదు. దేవుని సన్నిధిలో విశ్వాసంలో నువ్వు బలపడలేదు, నువ్వు పరిశుద్ధపరచబడలేదు. కనుక నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి. అక్కడ ఏలియాను వాడుకున్నాడా? ఏలియాను వాడుకున్నాడు. 450 మంది మధ్యలో ఏలియాను వాడుకున్నాడు. ఈరోజు నువ్వు వాడబడుతున్నావా? నువ్వు వాడబడలేదంటే దేవుడికి ఇష్టం లేదు. దేవుడు నువ్వు వాడబడాలంటే ఆ యజమానుడు నిన్ను వాడుకోవట్లేదంటే నువ్వు సరైన పాత్రవి కాదు. అంటే నీకు దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉన్నావంటే అది ఎంత ఆశీర్వాదం అండి. చాలా మంది ఎగబడతారు, ప్రభు పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని సువార్తలో భాగస్థులుగా ఉండాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. ఈ రోజులో ఈ యొక్క మన భారతదేశంలో ఈ సువార్తను ప్రకటించడానికి చాలా మంది ఇదిగో వాళ్ళు ఆర్థిక సహాయము వాళ్ళకున్న ఆ సంపదల నుంచి ఇచ్చి సువార్తను ప్రకటించండి. మేము ప్రకటించలేకపోతున్నాం, మాకున్న పని ద్వారా మేము ముందుకు రాలేకపోతున్నాం. అదొక పాత్ర, అందించే పాత్ర అది. ఈరోజు చాలా మంది దేవుని సువార్తను ప్రకటిస్తున్నారంటే దేవుని యొక్క సువార్తికులు ఇదిగో ఎక్కడ పోయి ఇదిగో వాళ్ళు సువార్తని అనేకులకు అందిస్తున్నారంటే వెనక ఒక హస్తం ఉంటుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుని యొక్క పాత్రగా నేను ఉండాలని, వాడబడాలని ఆశ కలిగి ఉందా? నీకు ఆశ లేదు. ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే మనం దేవుని సన్నిధిలో వేగరముగా దేవుని యొక్క సన్నిధిలో మనము సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండటానికి ఇష్టపడతాం. ఈరోజు పనికొచ్చే పాత్రగా నువ్వు ఉన్నావా? ప్రార్థించే పాత్రగా, పాట పాడే పాత్రగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ ఆలోచన జ్ఞాపకం. మొదటి దేవునితో సన్నిహిత సంబంధం ఉండాలి. రెండోది దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధత వలన కాపుదల ఉంటుంది. పరిశుద్ధత వలన ఏముంటుంది? కాపుదల ఉంటుంది. ఫస్ట్దేమో దేవుడితో పరిశుద్ధత ఉంటే దేవుడితో సన్నిహితంగా ఉంటాం, మనం దేవుని దగ్గరగా ఉంటాం. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుడు కొరకు పనికొచ్చే పాత్రగా ఉంటాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధత వలన కాపుదల వచ్చింది. దావీదు కీర్తన 34వ అధ్యాయము, 34వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత వలన ఏం కలుగుతుందమ్మా? కాపుదల. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ప్రమాదం రాదు. చూడండి, చిన్న కోడిపిల్ల ఆ కోడిపిల్ల మందలో నుంచి బయటకు వచ్చిందనుకో, దూరంగా వెళ్ళిపోయిందనుకో మేతకి. ఇప్పుడు పైన గద్దేం చేస్తుంది? దాన్ని వేటాడి దాన్ని తినాలని ప్రయత్నం చేస్తానే ఉంటది. అవునా కదా? ఎందుకు? తన తల్లి అయిన కోడికి దూరంగా వెళ్ళిపోయింది. తన బిడ్డలతో ఉండకుండా, తన సంఘంలో అంటే తన యొక్క మందతో ఉండకుండా దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరికి అవకాశము? గద్దకి అవకాశం.
మనము కూడా పరిశుద్ధత లేకపోతే మన ఎవరికి అవకాశం ఇచ్చినట్లు? సాతానుడికి అవకాశం ఇచ్చినట్లు. సాతానుడు మన్ని ఎప్పుడు మురిగిందమ్మా అని ఎలా ఉంటాడట? గర్జించు సింహం వల్లే ఉంటాడు. మన ఎప్పుడు పడగొడతామా అని, మన ఎప్పుడు నశింపచేద్దామా అని, మన ఎప్పుడు ఇదిగో పతనం చేద్దామని వాడి యొక్క ఆలోచన. రోజు పోరాటము. దేవుని బిడ్డలకి దేవుడు కాపాడుకోవాలని, సాతానేమో పడగొట్టాలని. కానీ దేవుని యొక్క కాపుదల ఎదుట సాతాడేమి పని చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమి పని చేయడు. చూడండి, కనుక దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలంట? ఆయన కాపుదల్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటాడు? యెహోవాయందు భయభక్తులు గలవాది చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాపుదలు ఇస్తున్నాము. దేవుని యందు భయభక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన దూత కావలుగా ఆయన దూత మనని కాపులుగా ఉంచుతాడు. అవునా కదా? ఊజు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన పేరేంటి? యోబు ఉన్నాడు. చెప్పారు ఎవరైనా? యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. త్వరగా యోబు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసినవి కదా. ఏం వేసాడంట? కంచె కాపుదల వేసాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత వలన నీకు దేవుడు ఏమి ఇస్తాడమ్మా? కాపుదల ఇస్తాడు, కంచె వేస్తాడు. కాపుదల నిన్ను ఎవరు ముట్టడానికి వీలేదు. ఇంకా సాతాను కూడా ముట్టలేడు. దేవుని కాపుదల అంత శక్తివంతమైన కాపుదల. మనం బయటికి వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఇదిగో ఈ లోకంలో ఎవరికి నమ్మకం లేదు. కానీ దేవుని బిడ్డలకైనా అదే కాపుదల దేవుడు ఇచ్చినప్పుడు ధైర్యము. అందుకే ఆయన కాపుదల ఉన్నప్పుడు ఇదిగో మన ఎవరు ముట్టలేడు. సాతానుడు మన ఏమి చేయలేడు. దేవుని కాపుదల ఉంటే ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళొస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి దేవుడు కంచె, దేవుడి కాపుదల, దేవుని యొక్క దూతలో మనకి కాపుదల ఉంటే, ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, ఎప్పుడు ఎలాగా ప్రమాదం వస్తుందో మనకు తెలియదండి. ఎలాగా అసలు ఎప్పుడో చనిపోయి ఉండాల్సింది. నేనైతే చిన్నప్పుడే బహుశా 10 సంవత్సరాలు వయసులో అనుకుంటా చెట్టు మీద నుంచి కింద పడ్డాను. అప్పుడు ఒకసారి బ్రతికాను. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లోనే నేను వచ్చిన కొత్తలో కొబ్బరి చెట్టు పై దాకెక్కి, అది మరీ ప్రమాదం. ఆ చెయ్యి, ఈ ఎముక ఇక్కడ గుద్దితే ఇదిగో ఇక్కడ వచ్చింది. ఈ ఎముక ఇక్కడికి వచ్చింది. ఇంకా చెయ్యి వంగటం లేదు, తిరగటం లేదు, నేల కొనిపోయింది. ఎంత పెద్ద అసలుకి ఆ రోజు నీ బ్రతకడమే ఎక్కువ. ఆ కొంచెం తలకిందులుగా మారితే, తల కింద పడితే ఆ గణేటి రాళ్ళ మీద పడ్డాను. నా తల పగిలిపోవచ్చింది. ఈరోజు ఇప్పుడే దేవుని పెట్టారా, ఆయన కొరకు నేను పనికొస్తానని ఒక ఆలోచన ఉంది. నన్ను కాపాడుకున్నాడు. దేవుని బిడ్డగా నన్ను కాపాడుకున్నాడు. ప్రమాదాల నుంచి కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. తన కాపుదల నాకు ఇచ్చాడు. సాతాను నన్ను పడికొట్టాడేమో, అదిగో నన్ను దేవుడు రాబోయే రోజులు వీడు దేవుడికి ఉపయోగపడతాడు, వీడు దేవుని సువార్త ప్రకటిస్తాడు, దేవుని ఆత్మీయ బిడ్డలను నడిపిస్తాడు, వీడిని లేకుండా చేయాలని అప్పటి నుంచి వాడు ప్రణాగం. కానీ అప్పటి నుంచి నాకు తెలీదు. ఇప్పుడు ఆలోచన చేస్తే ఆ ఎన్ని కాపుదలు ఇచ్చింది నా యేసయ్యే. గత 5 సంవత్సరాల క్రితం నల్గొండ సోరస్త దగ్గర పెద్ద బస్సు ప్రమాదం. నా కార్ని బస్సు గుద్దేసింది. కొంచెంలో మిస్ అయిపోయాను. ఎన్ని కాపుదాలు. వాడు ఏంటంటే సాతాను పడగొట్టాలని ఇస్తా ఉంటాడు, దేవుని మన్ని కాపుదాలు ఇస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అదే సాతాను యోబుని శోధించాలి, యోబుని పడగొట్టాలి, యోబు చేత దేవుని తిట్టించాలనే ఆలోచన కలిగిందేమో. ఎందుకంటే అదే అంటాడు, అయ్యా నువ్వు అన్ని యోబుకి ఇచ్చావు కాబట్టి యోబు నిన్ను స్తుతిస్తున్నాడు, యోబు నిన్ను గణపరుస్తున్నాడు, అవన్నీ తీసేయి, జీరో చేసేయి అంటే ఒక నమ్మకం, దేవునికి ఒక నమ్మకం. అవన్నీ పోయినా కానీ యోబు నన్ను ఏమన్నాడు, నన్ను తిట్టడు. అందుకే అన్ని పోయినా తన భార్య, అయ్యా
దేవుని నిందించి సావలేవా అంటే పిచ్చిదాన. తల్లి గర్భంలో వచ్చినప్పుడు రిక్తినిగా వచ్చాను, ఏమీ పట్టక రాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ పట్టకపో. కానీ ఇంతలోనే ఇక్కడే ఈ లోకంలో మనము ఇదిగో ఈ ధనం కొరకు తాపత్రయపడుతూ ఉంటాం, ఈ ధనం కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాము. ఈ ధనము మనం ఎప్పుడు పట్టకపోమండి. ఈ ధనము మన ఏమిటో రాదు, కానీ మనము దేవుని కంటే ప్రాముఖ్యంగా, దేవుని కంటే మనము ఈ యొక్క లోక ధనం కొరకే మనము ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక ధనం కొరకే మనము ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ యోబు అలా అనలేదు. ఈ లోక సంబంధమైన ధనము ఇదిగో నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు పట్టక రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా నేను పట్టకపోను ఈ లోకంలో. అందుకే ఎప్పుడు మన జీవితం పతనం అయిపోతుందో తెలియదు, కానీ దేవుడి కొరకు నువ్వు జీవించినప్పుడు, దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం నీకు కలిగినప్పుడు దేవుడు నీకు కాపుదలు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా నాలుగవ ఆలోచన కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులుగా ఉంటే రెండవ మరణము నీకుండదు. ప్రకటన గ్రంథము 20:6. ప్రకటన గ్రంథము 20:6 త్వరగా చదవండి. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఇట్టి వారికి పరిశుద్ధమైన జీవితం జీవించిన వారికి రెండవ మరణము లేదండి. మొదటి మరణము ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ రెండవ మరణము మనం తప్పించబడాలి. రెండవ మరణం మనకు ఉండకూడదు. రెండవ మరణము చాలా వేదనకరమైన మరణం. అది అక్కడ అగ్ని ఆరుతూ, ఆ మరణము తప్పించబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితం నీకుంటే రెండవ మరణం ఉండదండి. ఆ దాని కొరకే మనం ప్రయాసపడాలి. ఈ లోకములో మనము ఆ రెండవ మరణము తప్పించబడాలండి. యేసయ్యను ఎందుకు విశ్వసించమో తెలుసా? ఆ రెండవ మరణము జయించిన వాడు కనుక, ఆ పునరుద్ధానుడైన దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నామో తెలుసా? ఇదిగో ఆయన వల్లే మనం కూడా ఆ రెండవ మరణము మనకు ఉండకూడదు. నిత్య జీవులు ఉండాలి. ఆ నిత్య జీవి సంతోషకరమైన జీవితం అండి. ఈ లోకంలో అన్నిటికంటే, ఈ లోకంలో ప్రధానంగా డబ్బుతో మనం సంతోషం ఉందనుకుంటున్నాము, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఇది తెలుసా? ఆ రెండవ మరణము మనకు ఉండకూడదు. ఆ రెండవ మరణము తప్పించబడాలి. అప్పుడే నువ్వు నీ జీవితం యేసయ్యని ఎందుకు యేసయ్య ద్వారా రక్షణ ఎందుకు పొందుకున్నావు, యేసయ్యని ఎందుకు విశ్వసించావు అంటే నువ్వు ఆ రెండవ మరణము తప్పించబడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా నీకు పరిశుద్ధత ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదములు ఎంత గొప్పగా ఉంటాయో జ్ఞాపకం చేసుకుందాం. 91వ కీర్తన దావీదు చదివించినట్టుగా 91వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. నువ్వు పరిశుద్ధులుగా జీవించావు అనుకో, నీకు రోగం రాదండి. నిజంగా నువ్వు పరిశుద్ధులుగా ఉండు. మన జీవితంలో యేసయ్య నాకు ఇంకా ఏది అవసరం లేదని విశ్వసించే నమ్మకంతో నా దేవుడు నా కొరకు సమస్తము వదిలిపెట్టి నన్ను ప్రేమించిన దేవుడు, నా కొరకు తన పరిశుద్ధమైన రక్తం కడిచి నన్ను ప్రేమించిన దేవుడు, ఇది ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన నేను పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని ఆశ కలిగినప్పుడు వేటగాని ఊరిలో నుండి, ఏ ఊరిలో అంట? వేటగా అంటే ఎవడు? సాతానుడి ఊరిలో నుండి, సాతానేక పెట్టే బంధకం నుంచి, కష్టం నుంచి, వేదన నుంచి తప్పించబడతావు. దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా నేను కాపాడు. నాశనకరమైన తెగులు అంటే ఈ లోక సంబంధమైన తెగులు, ఈ లోక సంబంధమైన శారీరక సంబంధమైన తెగులు, ఆత్మీయ సంబంధమైన తెగులు ఏది రాకుండా ఇదిగో నేను కాపాడుతాడు. 4వ ఆయన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన. అందుకే రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. హల్లెలూయా. ఏ తెగులు నీలో ఉండదండి. దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. దేవుడు నిన్ను ఇదిగో తన కృప ద్వారా నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇదిగో తన కాపుదల ద్వారా ఇదిగో తనకి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలని, ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల నీకు కాపుదలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు.
నువ్వు ఈరోజు ఆశపడుతున్నావా? పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధమైన దేవుని ఆరాధించుకునే బిడ్డలుగా, పరిశుద్ధమైన దేవుని స్థుతించుకునే బిడ్డలుగా, ఈ లోకము ఏది ఇదిగో ఉన్నా కానీ దేవుడు మన జీవితంలో లేకపోతే అంతా సంపాదించుకొని మన ఆత్మను కోల్పోతే ఏం లాభం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా జీవించండి. ఈ లోకములో దేవుడే మనకి సమస్తము, దేవుడే మనకి ఇదిగో నిత్య జీవం ఇచ్చేది, దేవుడే మనని కాపాడుకునేది, దేవుడే తన కృప ద్వారా ఇదిగో మన పనికొచ్చే పాత్రగా ఏర్పాటు చేసుకునేది. ఈ రోజు నువ్వు అలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ద్వారా ఆ పరిశుద్ధత నీకు అనుగ్రహించి, ఆ పరిశుద్ధత వల్ల నిన్ను సమస్తము ఆయన ఇదిగో దేవుడితో ఉండటానికి, అదేవిధంగా పనికొచ్చే పాత్రగా నిన్ను చేసుకొని ఆయన నీకు కాపుదలు ఇచ్చి ఆ రెండవ మరణము లేకుండా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగా పరిశుద్ధమైన జీవితం వల్ల, పరిశుద్ధత వల్ల మనకి అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదములోని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి యొక్క కృపను మీరందరూ పొందుకొని పరిశుద్ధంగా ఉండటానికి ఆశపడి జీవించాలని ఈ యొక్క మాటలు చదివించుకుంటూ ముగిస్తున్నాయి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆ మెచ్చిన ప్రార్థన వాక్య నిమిత్తమైన ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచుకొని ఎవరు వాళ్ళు